గుడ్ మార్నింగ్ సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేంట్రా? ఏంటి లక్ష్మి, మన మధ్య కూడా గుడ్ మార్నింగ్ అవి అవసరమా? మన మధ్య అంటే అదే మన ఫ్రెండ్స్ కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యాం, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకటలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు ఏమండి అని పిలవాలని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. నౌ లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? శేషుకి తెలుసండి మేడం. నాకా? ఇప్పుడే తెలుసని చెప్పావు. అది తెలిస్తే ఎక్కడ అనుకున్నాం? సైలెన్స్ అగైన్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడకుండా కాపాడుతుంది. అబ్బా, అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ పొరకి కిరణాలు పట్టడం వల్ల భూమి మీదకి కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? కరెక్ట్. పడినట్టు ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మా వాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? ఎంపైర్ లైన్ చేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయడం లేదురా. నేను లెక్కలో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? జీతం కోసం. యూజర్స్ ఫెలో. ఎలా? ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. మర్చిపోయి, అదైతే మాడి బాగా తెలుసు. నేను చెప్పావు కదరా, ఏది? అదే టీవీ అని. ఓ అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం ఇప్పుడు పువ్వు ఉంటది, పురుగు ఉంటది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ ఘాటు పువ్వుకి స్పాటు, శక్తికి తృప్తికి నీరసం. నిర్వచనం. ఓ సారీ, నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించి? ఓజోన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించిరా. ఏంటో భయ్యా అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాల నుండి చదువుతున్నాం.